మాల్ తీసుకొచ్చాను. డబ్బు రెడీనా? పార్టీ కూడా రెడీ. ఇటు ఆపరేషన్ పూర్తి కావటం, క్యాష్ చేతికి అందటం రెండూ ఒకేసారి జరుగుతాయి. మరి వాళ్ళు కూడా రెడీనా? వాళ్ళు ఆల్రెడీ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ప్యారలల్గా ఒకేసారి ఆపరేషన్స్ చేయాలి. కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ కదా. ఏదైతే నాకెందుకు, నేను తీసుకొచ్చాను. తీసుకెళ్ళడానికి డబ్బులు ఇస్తే చాలు. ఏ అమ్ము, చివరిగా నీకేమైనా కావాలనిపిస్తుందా? పాపా పాపా ఏంటి? పాప వస్తుంది. దా పదండి వెళ్దాం. మనం వెళదాం రా. లేమ్మా, దా. పద. దా అమ్ము, వస్తుందా? పాప వస్తుంది. దా అమ్మంటే మీరు వైదేహిని ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళు వైదేహి బంధువులు. మీ వల్ల వైదేహికి ఏదో ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. చెప్పండి, ఎందుకు తీసుకొచ్చారు? నా వల్ల ప్రమాదం ఏముంటుంది? మరి నన్ను చూసి ఎందుకు కంగారు పడ్డారు? నిజం చెప్పండి. నీకేమైనా పిచ్చెక్కిందా? వీళ్ళేదో అంటే నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? తనని టెస్ట్ కోసం తీసుకొచ్చాను, ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాను. ఆమె భర్త ఆదిత్య మీద నాకు అనుమానంగా ఉంది. ఇంతకు ముందు ఏదో జరిగింది, అందుకే ఆవిడకి అలా అయ్యుంటుంది నాకు అనిపించింది. ఎంతైనా పోలీసులు కదా, అందుకే ఆవిడకి బాగు చేయిస్తే ఎంతైనా ప్రయోజనం ఉంటుంది కదా ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాను. నేను నమ్మను. నమ్మద్దు, పోనీ డాక్టర్ని అడుగు. ఆయన అవునన్న తర్వాత నువ్వే బాధపడతావు. ఏది పిలవండి, అడుగుదాం. షూర్, ఒక్క నిమిషం పిలుస్తాను. మీరాగండి, నేను పిలుస్తాను. డాక్టర్, వైదేహి అన్న ఆవిడ్ని ఈయనెందుకు పిలిచారు? ఆవిడికి పిచ్చి అనేది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంది. దానికి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నట్టున్నారు కదా మిస్టర్ కృష్ణమూర్తి? మీ అనుమానం కరెక్టే. ఆవిడికి ఇప్పటికే చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఇంకో 2 రోజులు ఆగితే ఆవిడ జరిగిన విషయాలన్నీ స్పష్టంగా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఆవిడని తీసుకెళ్లొచ్చు, అడ్మిషన్ అక్కర్లేదు. కానీ ఫ్రీక్వెంట్గా మాత్రం ఆవిడని ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. కొత్త టాబ్లెట్స్ రాసిస్తాను, ఇంతకు ముందు వాడుతున్న వాటితో పాటు కలిపి వాడండి. అమ్మో, అమ్మో. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మన స్పర్శ కూడా. అమ్మో, అమ్మో, అమ్మో. చందు స్పర్శ ఏది? అమ్మో, స్పర్శ, స్పర్శ. అమ్మో, 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 అమ్మో. అమ్మో, 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 అమ్మో.
స్పర్శ 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 అమ్మో వైదేహి అమ్మో 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 భగవంతుడా, ఆ మంచి మనసును బ్రతికించు తండ్రి. ఆ దేవతకు ఏ ఆపద రానీకు తండ్రి. మతి స్థిమితం లేనిదైనా నా బిడ్డను కాపాడింది. దేవత లాంటి మనిషి అన్నాను కదా అని నీ దగ్గరికి రప్పించుకోకు స్వామి. ఆమెను బతికించు, ఏం కాకుండా చూడు. ఊరుకో సుశీల, వైదేహి అక్కకేం కాదు. డాక్టర్, దెబ్బలేం తగలేదు కానీ డీప్ షాక్ కి గురైందంతే. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే కోలుకోవచ్చు, పర్మనెంట్ గా కోమాలోకి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి ఏం చెప్పలేము. దేవుడా దేవుడా అమ్మని కాపాడు, అమ్మని కాపాడు. మీరంతా ఎవరు అంకుల్? అవునమ్మా. ఎవరు మీరంతా? ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను? డాక్టర్, ఏమైంది డాక్టర్? నీకేం కాలేదమ్మా, చిన్న యాక్సిడెంట్ అత్తే. ఆమెకిప్పుడేం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు.
అంటే అంటే అమ్మో, అక్కకి పూర్తిగా నయమైంది సుశీల. ఆమె ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతురాలు. అక్క, ఎలా ఉన్నావక్క? ఎంత భయపడిపోయావో తెలుసా? ఎవరు నువ్వు? ఎక్కడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. గుర్తుకు రావట్లేదు. నా పేరు చందు అక్క, చంద్రముఖి. నీకు చెల్లెలనవుతాను. చెల్లెలా? నాకా? ఎలా? ఎలా అంటేనే నేను నీకు దూర బంధువునక్క. ఆది ఏడి? నేను వెంటనే ఆదిని చూడాలి. అలాగేనమ్మా. ఇప్పటి వరకు నీకు ఒంట్లో బాలేదు కదా, ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఇప్పుడే బయటకు వెళ్ళాడు. వెంటనే కబురు చేస్తాను. మీరెవరు? ఆయన శ్రీధర్ అంకుల్, మా అందరికీ సీనియర్, పెద్ద దిక్కు, మంచి మనిషి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. పోతే ఈయన కృష్ణమూర్తి గారు. నువ్విలా ఈరోజు ఉన్నావంటే అందుకు కారణం వీరే. అదే అంటే నీకిలా తగ్గి మామూలు అవ్వడానికి కారణం వీరే. ఆవిడ సుశీల, కృష్ణమూర్తి గారి భార్య. నీకు అనారోగ్యంగా ఉన్నన్నాళ్ళు కళ్లల్లో ఒత్తిలేసుకుని కాపాడుకున్న దేవత. ఇక దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. నీ జీవితంలో ముఖ్యమైన మలుపు ఇదే. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. సడన్గా ఆవిడ హెల్త్ అప్సెట్ అయింది. అలాంటి టైంలో ఆవిడ డొనేట్ చేసిన మీరు యాక్సెప్ట్ చేస్తే మీకే ప్రమాదం. అందుకే ఆపేశాను. ఆమెకు క్యూర్ కాగానే రేపో ఎల్లుండో పెట్టుకుందాం సార్. సారీ ఫర్ ద ట్రబుల్. అలాగే అలాగే సార్, ఓకే. చూడండి, మొత్తం వాళ్ళ దగ్గర నుంచే కాల్స్ చంపేస్తున్నారు. అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. పేషెంట్ని ఆపరేషన్ థియేటర్ వరకు తీసుకురావడం తమాషా విషయమా? ఆ మాత్రం తెలియకపోతే ఎలా చెప్పండి? మళ్ళీ పెద్ద పోలీసులు అంటారు పోలీసులు. సరే కానివ్వండి, ఏం చేద్దాం? కష్టపడి వాళ్ళని ఒక వారం ఆపుదాం. ఆవిడని తీసుకెళ్ళి ఒక వారం తర్వాత మళ్ళీ తీసుకురండి, సరేనా? ఏంటి, ఏం మాట్లాడరేంటి? ఇప్పుడు తీసుకెళ్తాను, కానీ మళ్ళీ తీసుకురాను. ఏమన్నారు? మీరు విన్నది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. వైదేహినికి తీసుకురాను అని చెప్తున్నాను. ఏ, ఎందుకని? ఆవిడ మా ఇంటి దేవత, నా బిడ్డను కాపాడిన కులదైవం. అలాంటి దైవాన్ని దయ్యాలకు బలివ్వటం నా వల్ల కాదు. కృష్ణమూర్తి, నీకు పిచ్చెక్కింది. కాదు, ఎక్కిన పిచ్చి దిగింది. లక్షలు వద్దనుకుంటున్నావు. లక్షణంగా బ్రతకాలనుకుంటున్నాను. ఈ వ్యాపారంలో అందరికీ నా మీద నమ్మకం పోతుంది కృష్ణమూర్తి. మీరు చెప్పినట్టు చేస్తే నా మీద నాకే నమ్మకం పోతుంది. చూడు కృష్ణమూర్తి, ఇంకొకసారి ఆలోచించు. ఇంకెలాంటి ఆలోచన లేదు, ఇదే ఫైనల్. ఏ వైదేహి ప్రాణాలు తీయాలనుకున్నానో ఆ వైదేహికి ఇక నుంచి నేనే బాడీగార్డ్. ఎవడేం చేస్తాడో చూస్తాను. వస్తాను. కృష్ణమూర్తి, సుశీల, అక్క జాగ్రత్త. ఇంతకు ముందు పిచ్చిది కాబట్టి అన్నం తప్ప ఏమీ అడిగేది కాదు. ఇప్పుడు అన్నీ అడుగుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండు. అమ్మా చందు, వైదేహికి ఇక నుంచి నా నుంచి మంచే జరుగుతుంది గాని చెడు జరగదు.
అవును, నీ గురించి అడిగితే వైదేహికి ఎందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్పలేక. నా గురించి చెప్తే ఆదిత్య గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఆదిత్య గురించి తెలిస్తే ఆవిడ మనకి మిగలదు. అంతేకాదు, ఆవిడ్ని ఇంకా కొన్నాళ్ళు మీ ఇంట్లోనే ఉంచుకోవాలి. భారం అనిపించినా భరించాలి, తప్పదు. అయ్యో, అవే మాటలమ్మా. ఆవిడే మాకు పరే మనిషి కాదు. పైగా ఇప్పుడు ఇంకా ఎక్కువ. పూజ చేస్తూ కాపాడుకుంటాం. చాలా సంతోషం అమ్మా. మీ మంచితనానికి భగవంతుడు ఈ పాపకి ఆయుష్ను ప్రసాదిస్తాడు. వైదేహికి పిచ్చి నయమందన విషయం ఎవరికీ తెలియకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఎవరికన్నా తెలిస్తే ముందుగా ప్రమాదం వాటిల్లేది యశోదర్ దగ్గర నుంచే. చందు చెప్పినట్టుగా వైదేహి కొంతకాలం మీ దగ్గర ఉంటవే మంచిది. పరిస్థితులు చక్కబడ్డాక మేమే వచ్చి తీసుకెళ్తాం. భర్తకి దూరం చేస్తున్నానన్న బాధ తప్ప జీవితాంతం ఆవిడ్ని మాతోనే ఉంచుకోవడానికి మేం రెడీనే. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. చాలా థ్యాంక్స్ అమ్మా. మేము వెళ్ళిరా. మంచిది. చందు, బయలుదేరదాం. వస్తాను. అంకల్, అంకల్, ఏం బాబు బాగుండావా? లచ్చనంగా ఉన్నా. అమ్మెట్టుండాది? ఆవు కూడా లచ్చనంగా ఉంది. అంకులు ఉండాడు, పిలుస్తా కూసో. అన్నా, యశోదర కొడుకు వచ్చిండాడు, వస్తాండావా? సర్లే సర్లే, నువ్వు ఫోన్ పెట్టి నేను మాట్లాడతా. ఊరు 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 ఊరి రాహులా? కూసో కూసో. ఏవరా నాయనా, నీ గాలిడి తిరిగినాది. ఇవాళ తుఫాన్ గిఫాన్ వస్తుండదా అయింది? అదేంటి అంకల్ అలా అంటారు? అసలు ఉండిపోలానే కదా నిషా మీద మనసు పట్టాను. కానీ ఏం లాభం అల్లుడు, అది గోతులో పడ్డదే. మీరేంటి అంకల్ ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అమరేష్ పురి లెవెల్లో ఊహించుకుంటే అనుపమ్ కేర్లా బేలగా మాట్లాడతారేంటి? మాట్లాడకేం చేస్తావు నాయనా? నీ మాదిరి కాడ పాంబోతులు అంటాడు మా కల్లుడుగా దక్కకపోయే. తిరుపతి ఉండి లాంటి మీ అమ్మ వియ్యపురాలుగా కాకనే పాయే. ఇక బాధపడకేం చేస్తాడు చెప్పు? మీరు చాలా పిచ్చిగా ఆలోచిస్తున్నారు అంకుల్. మీరు ఈ ఇంటిని కట్టినప్పుడు అదిగో ఆ తలుపుని ఎక్కడి నుంచో తెప్పించి తలుపు పెట్టించారు. రేపు పాత అయిపోయి పుచ్చిపోతుంది. అప్పుడేం చేస్తారు? ఇంకేముండదు చేసేదానికి. దాని పీక్ పార్నుకి కొత్త తలుపు పెట్టి ప్లాస్టింగ్ చేయిస్తాం కదా. మా విషయంలోనూ అదే చేయండి. నిషా విశాల్కు పెళ్లి జరిగింది, మీరు విడదీయండి. విడదీస్తే నువ్వు పెండ్లి చేసుకుంటావా? అదేగా చెప్పేది. మరి అది గోడ మాట్లాడదు. కానీ నువ్వు మడిసివి. రేపు నా కూతుర్నేమనంటే దాని జీవితం నాశనం అవుతుల్లా? ఏంటంకల్ ఇది? ఎంత పెద్ద విలన్ మీరు. నేను నోరు పారేసుకుంటే మీరు చేయి పారేసుకోరా? నేను నోరు తెరిస్తే నన్ను ఆ గోడ మధ్యలోనే తాపడం చేసేయండి, సరేనా? ఇంకా ఆలోచిస్తావేందన్నా? ఈ మాదిరి మగాడు చేసుకుంటానంటే నాకే గనక కూతురుంటే ఇప్పుడే ఇచ్చి పంపించుండేదాన్ని. అంతేనంట. అంతగాక నువ్వు కూసా నాయనా, పుల్లటి మజ్జిగ తెస్తా. ఏంటంకల్, ఓకేనా? ఇందులో ఆలోచించడానికే ఉంది. కానీ మీ అమ్మ ఒప్పుకుంటుందా ఇందుకు? తను అనుకున్నది జరుగుతుందనుకుంటే అమ్మ దేనికైనా ఒప్పుకుంటుంది. అది మాత్రం నిజం. మా అమ్మ ఒప్పుకోవడం సంగతే పక్కన పెట్టేయండి. ముందు మీ అమ్మాయి ఒప్పుకునేలా చేయండి. దానికి వేస్తాగా ఎత్తిపోతల పథకానికి మించిన ప్లాను. ముందు ఆ పని మీద ఉండండి. సరే అల్లుడైతే, నా బిడ్డ నీది. చూడు, ఈ ఇల్లు నీది. ఏం కావాలనో అడుగు, ఏం చేసుకుంటావో చేసుకో. చాలా థ్యాంక్స్ మావయ్య. వస్తాను. ఇదిగో నాయన ఈ ఆడ బిడ్డ. నువ్వు తీసుకొచ్చి పుల్లటి మజ్జిగ తాగేవాడు అనుకున్నావు నా అల్లుడు? మధ్యాహ్నానికి మందు, మాపిడికి ఇందు, అది లెవలో. ఓ అబ్బో, తెగ మిడిసిపాటు పడతాండావే. ఏమైనా నా కూతురు అదృష్టవంతురాలే కదా. మరి అవును, ఇక మనం వాళ్ళు నిర్దేశ పనిలో ఉండాలా? అవునమ్మే, ముందు అర్జెంటుగా పని మొదలెట్టాలా.
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఆది ఏడి? అది హాస్పిటల్లో అప్పుడే వెళ్ళాడని చెప్పారు. కనీసం డిశ్చార్జ్ చేసినప్పుడైనా రావాలి కదా. అది తనకేదో అర్జెంట్ పని ఉండి రాలేకపోయాడు. నాకంటే అర్జెంట్ పనా? ఆ? మీ మాటలేంటో నాకు అర్థం కావడం లేదు. ఎందుకో నాకు అనుమానంగా ఉంది. చూడు, ఇన్ని రోజుల తర్వాత ఎలా వెళ్తావు ఇంటికి? స్నానం అది చేసి ఫ్రెష్గా ఉంటే కృష్ణమూర్తి గారు నిన్ను దగ్గరుండి తీసుకువెళ్తారు. ఏం కృష్ణమూర్తి గారు? అలాగే సార్. నిజంగానా? అయ్యో మమ్మీ, తొందరగా తాళాలు తీ, నాకు అర్జెంట్ బాత్రూమ్. అమ్మురా అర్జెంట్. ఏయ్ పడతావే, రా వైదేహి, కూర్చో వైదేహి. కృష్ణమూర్తి గారు, వైదేహి జాగ్రత్త. చందు ఇంటికి తీసుకెళ్ళినా ప్రమాదమే. మా ఇంటికి తీసుకెళ్తామంటే అదే కూడా ఇక్కడెందుకు తీసుకొచ్చారు అని మీరే ఎలా అయినా మేనేజ్ చేయాలి. ఏం తాగుతావు? వేడిగానా చల్లగానా? ఏమొద్దు. మొహమాట పడకు, ఏం కావాలో చెప్పు. కాఫీ. అలాగే తీసుకొస్తాను. మరి మేము వెళ్ళరావా? జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. వెళ్దాం చందు. మా ఇంటికి ఎప్పుడు వెళ్దాం? వెళదామమ్మా, నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, వెంటనే వెళదాం. కాఫీ తీసుకో వైదేహి, తాగు తాగు. కాఫీ తాగాక స్నానం చేద్దులే. అలాగే. ఏంటి స్పర్శ, ఏమైంది? మమ్మీ అమ్ము కనిపించట్లేదు మమ్మీ. కనిపించప్పుడు విన్నా, బయట ఉందేమో చూడు. ఏమండి? ఏంటి సుశీల? అమ్ము కనిపించట్లేదని పాప అంటుంది, పైనుందేమో కాస్త చూడండి. వైదేహి, వైదేహి, బయట కూడా అమ్ము కనిపించట్లేదు. వైదేహి, బయట కూడా కనిపించట్లేదా? పైన కూడా లేదా అండి? లేదు. ఏమైంది హఠాత్తుగా? ఏమో, కొంపతీసి ఆదిత్య దగ్గరికి వెళ్ళిందేమో. మై గాడ్, వాళ్ళిద్దరు అసలు కలవకూడదే. ఆ దుర్మార్గుడు వైదేహిని చంపాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆదిత్యని కలవకుండానే వైదేహిని వెనక్కి తీసుకురావాలి. నేను ఊపిరి పీల్చడం మర్చిపోతే తను అల్లాడిపోయేవాడు. అలాంటి ఆదిత్యకి దూరంగా ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగాను? పాపం ఆదిత్య నా కోసం ఎంతగా వెతుకుతున్నాడో, ఎంత అల్లాడిపోతున్నాడో. మనిషి ఎలా ఉన్నాడో, ఏమైపోయాడో. ఐఎమ్ సారీ ఆది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నిన్ను వదిలి ఇంకా బతుకుతున్నానంటే, నువ్వు లేకుండా ఎంతకాలం బ్రతికానంటే, నేను అసలు మనిషిని కాదు. నాదసలు ప్రేమే కాదు. ప్రేమే కాదు అది, ప్రేమే కాదు. అమ్మా వైదేహి, వైదేహి,
ఆటో ఎటు వెళ్ళి ఉంటుంది? ఎస్, ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఉంటుంది. మై గాడ్, తను ఆదిత్య కళ్ళపడితే ఇంకేమనుందా? నో, ఎట్టి పరిస్థితుల్లో తను అక్కడికి వెళ్లకుండానే క్యాచ్ చేయాలి, చేసి తీరాలి. Nobody likes me, but that's okay, 'cause I don't like y'all anyway.
ఎవరు? Beef, you don't want none, so don't start none. You just a small player in this game. Play your part, son. అక్క నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? అక్క ప్లీజ్ అక్క, ఇక్కడొద్దు, వెళ్దాం పద. ఎందుకు ఎందుకు ఇంత మోసం చేశావు? అక్క నేను నిన్ను మోసం చేయడం ఏంటి? నా మాట వినక్క ప్లీజ్. నువ్వు నన్ను మోసం చేశావు. లేదక్క, నేను నిన్ను మోసం చేయలేదు. నా మాట వినక్క. కాదు, కాదు, చెప్పు. నా భర్త నా నుంచి ఎందుకు దూరం చేశావు? ఎందుకు ఎందుకు నా ఆది నాకు కాకుండా చేశావు? ఎందుకు ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అక్క ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇక్కడ జరిగే సంఘటనలేవి నీకు తెలియదు. ఏ పరిస్థితిలో మా పెళ్లి జరిగిందో నీకు అర్థం కాదు. అవును, నాకు అర్థం కాదు. నాకు ఏది అర్థం కాదు. మీరంతా నన్ను ఒక పిచ్చిదాలాగే ఎందుకు ఉంచలేదు? అప్పుడే చంపేస్తే మీరు ఆనందంగా ఉండేవారు కదా. అక్క ప్లీజ్, నన్ను అబద్ధం చేసుకుంటున్నావు. మీరంతా మోసగాళ్ళు, పచ్చి మోసగాళ్ళు, చీటర్స్. మీది ఆ యశోదది, అందరిది దగా కుట్ర. కుట్ర. అక్క ప్లీజ్. తాగద్దు, తాగద్దు. తాగద్దు. అక్క ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇక్కడ పరిస్థితులేవి నీకు తెలియదు. ఆదిత్య, ఆదిత్య చెప్పు. ఆగేమే. ఓ, ఆదిత్యతో కలిసి తైతక్కలాడదాం అనుకున్నావా? అక్క, నేను నీకు ద్రోహం చేస్తున్నాను అనుకుంటున్నావు. నీకు అన్యాయం నా నుంచి కాదక్క, నీ వాళ్ల నుంచే, యశోదరి నుంచే జరుగుతుందక్క. ఆవిడ నిన్నెక్కడ చూస్తే బ్రతకనివ్వదు. ముందిక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా నీ మాటలు నమ్మడానికి ఇంతకు ముందులా నేనేం పిచ్చిదాన్ని కాదు. నాకు తెలుసు, నా ఆదిని నా వాణ్ణి ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఆది, అక్క ప్లీజ్ అక్క, అక్క నా మాట విను. ఆది, అక్క ఆది, ప్లీజ్. ఆది, ఒక్క నిమిషం ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. సారీ అక్క, ఐమ్ రియల్లీ సారీ. దయచేసి నన్ను అర్థం చేసుకో అక్క. ఇదంతా నా కోసం.
నన్ను నేను కాపాడుకోవడం కోసం కాదు, నీ కోసం. నువ్వు ఆదిత్య కంటపడకుండా ఉండడం కోసం. దయచేసి అర్థం చేసుకో అక్క, అర్థం చేసుకో. ఏంటమ్మా, ఏమైంది? పొరపాటు చేశాను రాధిక. తన మంచి కోసమే అయినా చాలా తప్పు చేశాను. ఇదంతా ఆది వల్లే రాధిక. ఆ దుర్మార్గుడు నా జీవితమే కాదు, వైదేహి అక్క జీవితం కూడా నాశనం చేశాడు. వైదేహి ఎక్కడుంది? ఈ ఆదిత్యకి భయపడి దిక్కు ముక్కు లేని దానిలా, ముక్కు మొహం తెలియని వాళ్ళింట్లో వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బతుకుతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? మనందరం దేవుడిగా భావించుకున్న ఆదిత్య తన భార్యని చంపమని పురమాయించి రాక్షసుడని నిరూపించుకున్నాడు రాధిక. ఒకరోజు ఎవరు నువ్వు? వైదేహి ఎక్కడా? ఈయన మావారే. వైదేహి అన్న ఆవిడ్ని ఈయన ఎందుకు పిలిచారు? ఆవిడికి పిచ్చి అనేది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంది. దానికి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నట్టున్నారు కదా మిస్టర్ కృష్ణమూర్తి? ఇప్పుడేం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంత కిరాతకంగా మారిన ఆదిత్య కంట్లో వైదేహ్యకు పడితే ఇది ఇల్లని, ఇక్కడ మనం ఉన్నామని కూడా చూడకుండా చంపుతాడని, ఇందాక తనొచ్చినా నన్ను అపార్థం చేసుకున్నా పర్లేదని బలవంతంగా పంపించాను. వెళ్ళనని మొండికేస్తే చెయ్యి చేసుకుని మరీ పంపించాను. అంత అవసరం ఏమొచ్చిందమ్మా? అంత దాకా వస్తే మనమంతా లేము. నీకు ఆది గురించి పూర్తిగా తెలీదు రాధిక. అతని అసలు ప్రవర్తన దగ్గర నుంచి గమనించిందాన్ని నాకు మాత్రమే తెలుసు. అందుకే ఆ ఎస్ఐ గారిని బతిమాలి వైదేహి అక్కని అతని ఇంట్లోనే ఉంచమన్నాను. అతను వైదేహిని చంపాలి అనుకున్నాడన్నావు, మరిప్పుడు ఏ ఆపద రాదా? బోయేవాడు వాల్మీకి అయినట్టు చంపదలుచుకున్నవాడు ప్రాణదాత అయ్యాడు. ప్రాణానికి ప్రాణం అనుకున్నవాడు ప్రాణం తీసే కసాయి వాడయ్యాడు. చెప్పండమ్మా. వైదేహి అక్క ఎలా ఉంది? ఎలా ఉంటుందమ్మా చెప్పండి. ఏం లేదండి, ఓ చిన్న రిక్వెస్ట్. ఏంటమ్మా అది? ఏం లేదు, అసలు ఆదిత్య గురించి కూడా ఏమీ చెప్పకండి. తను తట్టుకోలేదు. అదేంటమ్మా, ఎందుకలా? ప్లీజ్ కృష్ణమూర్తి గారు, దయచేసి నా మాట వినండి. ఆదిత్య వల్ల కాక ఆమెకి యశోధర్ వల్లే ప్రమాదం ఉందని నమ్మించండి. ఎందుకమ్మా అలా? నిజం దాయటం ఎందుకు, నింద మోయటం ఎందుకు? ప్లీజ్ కృష్ణమూర్తి గారు, అర్థం చేసుకోండి. రేపు కలిసి బతకాల్సిన మనిషి గురించి ఇప్పుడు ఆవిడతో నిజం చెప్తే ఆవిడ మనశ్శాంతిగా ఉండగలదా? సరేనమ్మా, నేను తర్వాత చేస్తాను. ఉంటాను. వైదేహి, అమ్మ వైదేహి, అమ్మ వైదేహి, అరే ఆగమ్మా వైదేహి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నా మాట విను, ఒక్క నిమిషం. ఎక్కడికి? మీకు అనవసరం. పిచ్చిగా మాట్లాడకు.
ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నాకన్నా ఇంకెవరికి అవసరం. రోడ్డు మీద గొడవద్దు, పద మన ఇంట్లోకి. మన ఇంటికా? అది నా ఇల్లు ఎందుకైంది? మీ ఇల్లు. సరే, ఆ విషయమైనా రోడ్డు మీద కాదు మాట్లాడుకునేది, ఇంట్లోకి వెళ్దాం పదా. నేను రాను, నన్ను వెళ్ళనివ్వండి. నిన్ను వెళ్ళనివ్వను, మర్యాదగా చెప్తున్నాను, లోపలి పద. నేను రానని చెప్తున్నాను కదా, మీకు అర్థం కాదా? ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. వైదేహి, నువ్వు రా. వదలండి. అమ్మంటే వదలండి. అమ్ములు చెప్తాను, ఇవ్వను కదా. వదలండి, నేను రాను. రా లోపలికి రా. వదలండి. ఇక్కడ పడి ఉండు. అదేంటండి అంత మొండిగా తీసుకురావడం? దెబ్బలేమని తగిలితే? అమ్మో, దెబ్బ తగిలిందా? ఎందుకు నన్ను వదిలేసెళ్ళావు? పిచ్చి తగ్గింది కదా, ఇక మన అవసరం లేదనుకుంది. మీకెలా చెప్పనన్నయ్యా, నేను ఒకరి భార్యని. ఆ వ్యక్తి నా కోసం నరకం అనుభవిస్తూ నేనేమైపోయా అని నిద్రాహారాలు మాని ఎదురు చూస్తూ ఉంటాడు. నా ఆదిని చూడకుండా నేను ఉండలేను. నా ఆదిని నన్ను ఎవరు ఎవరు వేరు చేయలేరు. ఆ జంతువు అయినా, దాన్ని పుట్టించిన దేవుడైనా నన్ను నా దేవుడిని వేరు చేయలేరు. కాపాడేవాడిని దేవుడు అంటారు, కాటేసేవాడిని కాదు. అంటే నువ్వు షాజహాన్ అంత ప్రేమికుడని మురిసిపోతున్న నీ భర్త నువ్వు బ్రతికుండగా నీకు సమాధి కట్టాలనుకుంటున్నాడు, తెలుసా? నా భర్త, నా ఆది నన్ను చంపాలని చూస్తున్నాడా? ఏంటి, మళ్ళీ పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారా? నిన్ను మేము పిచ్చిదాన్ని చేయట్లేదమ్మా, నీ భర్త నిన్ను వెర్రిదాన్ని చేసి ఆడిస్తున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. ఆదిత్య నిన్ను చంపమని కాంట్రాక్ట్ ఇచ్చింది వేరెవరికో కాదు, నాకే. నేను నమ్మను. నిజాలెప్పుడు నమ్మలేని విధంగానే ఉంటాయమ్మా. నిన్నసలు ఈ ఇంటికి తీసుకొచ్చిందే చంపటానికి, నిన్ను ముక్కల ముక్కలుగా చేసి తెగనమ్మి సంపాదిద్దామని. నీ శరీరంలోని అవయవాలను అమ్ముదామనుకున్న నాకు నీ మనసు బుద్ధి చెప్పింది, మానవత్వం ప్రేమను నేర్పింది. నా బిడ్డను రక్షించిన నువ్వు దేవతల నా మనసులో నిలిచావు. ఆ కృతజ్ఞతతోనే చెప్తున్నా, నీ భర్త దుర్మార్గుడమ్మా, నీచుడు. ఆ భగవంతుడి మీద కాదు కాదు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్ను చంపమని నీ భర్త డబ్బులిచ్చాడు. చందును మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, గర్భవతిని చేశాడు. ఆ అమ్మాయి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తర చేశాడు. నీతో చందు అంత ఇదిగా ప్రవర్తించడానికి కారణం ఏమిటో తెలుసా? ఆదిత్య. ఆయన కంట నువ్వు పడితే ఎక్కడ నిన్ను చంపేస్తాడోనన్న భయమే. ఆ నీచురాలు గురించి నా దగ్గర ఎత్తకండి. అది నన్ను ఆదిత్యని. లేదమ్మా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. చందును అనుకుంటున్నట్టు నీచమైన మనిషి కాదు, నిజమైన మనిషి, మనసున్న మనిషి. ఇంతగా తను మోసపోయినా నీ గురించి, నీ భవిష్యత్తు గురించి మదన పడిన దేవత. అవునమ్మా, ఇందాక ఫోన్ చేసి కూడా తన గురించి నీకు చెప్పొద్దని, ఆదిత్య గురించి చెడుగా చెప్పనే వద్దని, రేపు కలిసి బ్రతకాల్సిన మీ మధ్య మనస్పర్ధలు రాకూడదని అంది.